రిషికొండ కట్టారు. రిషికొండ గురించి కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిషికొండ గురించి బదనాం చేశారు. 450 కోట్లతో శాశ్వతమైనటువంటి ప్రభుత్వ బిల్డింగ్ కట్టారు. వరదలు వస్తే నీళ్ళు రావు, నీళ్ళు ఎత్తాల్సిన పని లేదు, చెట్లు మలవు, కోట్లు వెచ్చించాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన బిల్డింగ్. దాన్ని తిప్పి కొట్టడంలో కూడా విఫలమయ్యారు. ప్రజలే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ఇదేందిరా బాబు, శాశ్వతమైనటువంటి ప్రభుత్వ బిల్డింగ్ కదా, కూటమి అబద్ధాలు చెప్పింది కదా అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దీనిలో వైసీపీ ఫెయిల్యూర్ అయినట్టే కదా. అండ్ అదేవిధంగా గ్లాస్ బ్రిడ్జి కూడా మొన్న ఒకటి చెప్పా, గ్లాస్ బ్రిడ్జి కూడా వీళ్ళ అకౌంట్లోనే వేసుకుంటున్నారు. దేశంలోని నెంబర్ 1 పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో విశాఖలో ఆ బ్రిడ్జి నిర్మాణం అద్భుతంగా చేపడతా ఉన్నారు. అది జగన్ గారి హయాంలోనే మొదలైంది. దానికి సంబంధించిన నేషనల్ పత్రికల్లో 2024 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి వార్తలు, ఆ పేపర్ కట్టింగ్స్, వీళ్ళు ఏదైతే జీవో ఉత్తర్వులు ఉన్నాయో అవన్నిటి కూడా నేను ఒక వీడియో కూడా చేసి చూపించాను. అంటే ప్రజలకు నిజాలు చెప్పాలని. ఇవన్నీ ఎలక్షన్స్ ముందు చెప్పాలి, వీళ్ళు ఎలక్షన్స్ తర్వాత కూడా ఇంకా చెప్పుకోలేకపోతున్నారు. అదే జగన్ గారు ఈరోజు ప్రస్తావించారు. ఓకే, కిడ్నీ సెంటర్స్, పలాసలో 100 కోట్లు పెట్టి కిడ్నీ సెంటర్స్ కట్టారు. శ్రీకాకుళం ఏరే తెలుసు కదా, కిడ్నీ సమస్య ఎంత ఇబ్బంది, కొన్ని దశాబ్దాలుగా ఉంది సమస్య. జగన్ గారు ఆ సాల్వ్ చేసిస్తారు, అది చెప్పుకోలేదు. మెడికల్ కాలేజ్ స్వతంత్రం వచ్చిన తర్వాత, వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని, 2019 వరకు ఎన్ని, 2019 తర్వాత ఎన్ని, ఇంత గొప్ప కార్యక్రమం జగన్ గారు చెప్పుకోలేకపోయారు. ఫిషింగ్ హార్బర్ల గురించి జగన్ గారు చెప్పుకోలేకపోయారు. ఇంటింటికి పెన్షన్ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి వీళ్ళే తీసుకొచ్చారు ఆ సాంప్రదాయం. అమ్మఒడి పథకం దేశ చరిత్రలో మొదటిసారి ఏ రాష్ట్రంలో లేదు, వీళ్ళే తీసుకొచ్చారు. ఆ ఇంటింటికి పెంచిన అమ్మఒడి ఇప్పుడు కూటమి కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత గొప్ప పథకాలో, ఎంత గొప్ప ఆలోచనలో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే సెంటర్లు, ఇవన్నీ చేసి సంక్షేమం అండ్ అభివృద్ధి, ఉద్యోగాలు కూడా ఇచ్చారు కదా, చెప్పుకోలేకపోయారు.